కాదు ఇంకా వేరే చోటకి వెళ్తాడు. ఉమ్, అది మటుకు వాస్తవం. కాకపోతే కూటమి ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధి మీద, రాష్ట్ర ప్రగతి మీద, విధ్వంసం జరిగిన ఈ రాష్ట్రం నుంచి, ఈ శిథిలాల నుంచి రాష్ట్రాన్ని ఎలా నిర్మించాలి దాని మీద మాత్రమే దృష్టి పెట్టింది. కాబట్టి ఈ యొక్క జంపింగ్ గురించి ఆలోచించట్లేదు. నిజాయితీపరుడు ఉంటే ఎప్పటికైనా మేము తీసుకుంటాము, కానీ ఇది సమయం కాదు. ఉమ్, రాష్ట్ర పునర్నిర్మాణ సమయము, అభివృద్ధి వైపు సమయము. ఇక్కడ వైసీపీ నుంచి వచ్చేవాడు రావచ్చు, కానీ ఇది సమయం కాదు. ఇంకా చాలా టైం ఉంది ఎన్నికలకి. అప్పుడు ఆలోచిద్దాము. కూటమి ప్రభుత్వం, కూటమి పెద్దల గురించి ఆలోచన ఏమాత్రం చేయట్లేదు. ఇక ఇంత చెప్పే రెడ్ బుక్ రాజ్యాంగం, రాష్ట్రపతి పాలన. ఉమ్, ఎస్, మేము చెప్తున్నాం మా కూటమి ప్రభుత్వం నడుస్తూ రెడ్ బుక్ రాజ్యాంగమే. రెడ్ బుక్ అంటే ఏంటి తెలుసా? RED, రియల్ ఎకనామిక్ డెవలప్మెంట్. రియల్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఓకే, వాస్తవ ఆర్థిక పురోగతి తెలుగు. రైట్, ఆ రెడ్ బుక్, ఆ రాజ్యాంగం నడుస్తుంది. ఓకే, అంటే రాష్ట్ర పురోగతి సంబంధించిన రెడ్ బుక్. రాజారెడ్డి రాజ్యాంగం అది నడవట్ల. ఇంకొక రెడ్ బుక్ ఏదో నడుస్తుంది తెలుసా మాకు? భారత రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ఎర్ర పుస్తకంలో ఉంటుంది. ఇది కార్డు ఇప్పుడు వీడియో కూడా చూపిస్తాను. అది కూడా ఎర్ర అట్టతోనే ఉంటుంది. ఉమ్, తర్వాత క్రిమినల్ లా అండ్ క్రిమినల్ జస్టిస్ అని ఉంటుంది. ఉమ్, అది ఎర్ర బుక్ తో ఉంటుంది. మేము ఆ యొక్క భారత రాజ్యాంగము, ఈ క్రిమినల్ లా అండ్ జస్టిస్, ఈ అంటే రియల్ ఎకనామిక్ డెవలప్మెంట్ రాజ్యాంగం, మేము వీటినే ఫాలో అవుతున్నాం. కాకపోతే వాళ్ళ దిక్కుమాల మనస్తత్వం, వాళ్ళ మతి భ్రంశము, వాళ్ళ ఆలోచన, ఆ రెడ్ అంటే ఎరుపు అనుకోనికి ఏదో అనుకుని వస్తున్నారు. వాళ్ళు భయపడి రెడ్ అంటే లోకేష్ చూపించిన రెడ్ బుక్ వాళ్ళకి గుర్తొస్తా ఉంది. లోకేష్ చూపించింది ఎవరు? అవినీతి అధికారుల గురించి మాట్లాడాడు. ఒక్క నిమిషం, అవినీతి అధికారుల గురించి మాట్లాడాడు. రైట్. సత్య గారు ఏదో అడుగుతున్నారు. అవినీతి అధికారుల గురించి నేను ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారికి ఉమ్, నాకున్న పరిజ్ఞానంలో చిన్న సలహా సార్. ఉమ్, ఇప్పుడు వ్యక్తిగత ఇష్యూల మీద నాకు ప్రత్యేక హోదా కావాలి, లేదా నాకు ప్రత్యేక సెక్యూరిటీ కావాలి, నాకు ప్రత్యేక పరిపాలన కావాలి అనే దానికంటే ఒక సామాజిక అంశాలకు సంబంధించి 3 ఇష్యూస్ చెప్తాను సార్ నేను. ఒకటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో నాశనం అయిపోతుంది, రాష్ట్రంలో పరిస్థితులు బాగోలేదు, రాష్ట్ర పరిపాలన అని అంటున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రాజ్యసభలో 10 మందికి పైగా సభ్యులు ఉన్నారు. 11 మంది రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తే తప్ప బిల్లులు పాస్ కాని పరిస్థితి బీజేపీకి. అదేదో ప్రజలు బీజేపీ మీద తీసుకురావచ్చు కదండి. ఇక్కడ ఎందుకు అల్లరి చేయడం, అల్లరి చేయడం. 22 మంది ఎంపీలు ఉన్నప్పుడే మన అవసరం అక్కడ లేదు కాబట్టి మనం అడగట్లేదు అన్న నాయకుడు ఇప్పుడు అడుగుతారని మీరు అనుకుంటున్నారా? అధికారం కోల్పోయాక కేసులు చుట్టుముడుతోన్న పరిస్థితుల్లో ఇప్పుడు పార్టీ వైసీపీ నాయకులు, వైసీపీ పార్టీలు వీధిలో పారేసి దాని వ్యక్తిగత స్వార్థం కోసం ఫైట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు గ్రహిస్తారు కదా, పార్టీ గ్రహిస్తారు కదా. రెండో అంశం, చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు విడుదల చేశారు. శ్వేతపత్రాల్లో తప్పులుంటే ఆ శ్వేతపత్రాల మీద కోర్టుకు వెళ్ళమని చెప్పండి. మూడోది, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రియ శిష్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉమ్మడి రాష్ట్రం విభజించేటప్పుడు నువ్వు పోల్స్ ఉన్నాయని ఒక కేసు వేసాడు ఆయన. ఆ చట్టమే చెల్లదు అంటున్నాడు. ఆ చట్టం మీద కోర్టుకు వెళ్ళమని చెప్పండి. 3 చేయమనండి, ఖచ్చితంగా ప్రజలు మన్నలు పొందుతాడు ఆయన. బీజేపీ మీద ఒత్తిడి ఇచ్చారమ్మనండి. అట్లీస్ట్ ఓకే, అంటే మామూలుగా అయితే కూటమి హామీలు ఇచ్చింది కాబట్టి ఆ హామీల బాధ్యత పవన్ కళ్యాణ్దే అన్నారు కాబట్టి ఆయనే ఒప్పుకున్నారు కాబట్టి ఒక 6 నెలల సమయం ఇవ్వాల్సి ఉంది. కానీ 2 మంత్స్కే అడిగితే కనీసం ప్రజలైనా యాక్సెప్ట్ చేస్తారేమో. ఓకే, ప్రతిపక్షం కదా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పాపం ఆయన మారినట్టు ఉన్నారు అని చెప్పి. మీరు అర్థం చేసుకోవట్లేదు. ప్రజలు చేర్చారు, అతనికి హోదా కూడా ఇవ్వకుండా చేర్చారు. ఇచ్చినప్పుడు అతను కనీసం అలా కాదండి, కనీసం ఆయన నమ్ముకుని ఓటేసిన 40% జనాలైనా సాటిస్ఫై అవుతారు కదా. మీరు ఏం మాట్లాడతారు సార్? 2000 తెలుగుదేశం ఒంటరిగా పోయినప్పుడు కూడా 40% పైన ఓట్లు వచ్చినాయి. వాళ్ళు గౌరవించాడా ఈ జగన్ రెడ్డి? ఆ రోజు జడ్పీఎస్ కేటగిరీ తొలగించలేదా చంద్రబాబు నాయుడికి? పొంగళ్ళలోను ఆ జడ్పీఎస్ కేటగిరీ చంద్రబాబు నాయుడు 8 కిలోమీటర్లు నడిపించాలి లేదా రాత్రిపూట? ఇతర సెక్యూరిటీ కావాలి కోరేది, తనకు రక్షణ కోరేది. పవన్ కళ్యాణ్ గారి విశాఖపట్నం ఎస్పీ స్థాయి ఏ రకంగా అతను దాష్టికం చేయించాడు, ఆ హోటల్ మీద ఏ రకంగా దాష్టికం చేశారు, రాష్ట్రంలో రానికుండా ఏ రకంగా ఆపారు. అసలు హౌస్ అరెస్ట్ అనేది ఈ చరిత్రలో ఈ 5 సంవత్సరాలు జరిగిన హౌస్ అరెస్టులు ఆ చిన్న కార్యకర్తలు కూడా ఏది నిరసన చేస్తుంటే, లేకపోతే ముఖ్యమంత్రి వస్తున్నాడంటే అప్పుడు ముఖ్యమంత్రి అది వేరే లెవెల్ అండి. ఇప్పుడు ముఖ్యమంత్రి మీరు చెప్తున్నట్టుగా సీఎం కాదు, ఒక సీఎం వస్తున్నాడంటే
పరదాలు అసలు అలా కాదు సార్, మగోడి మీద రేప్ కేసు పెడతారండి ఎవడైనా? మగోడు రేప్ చేయడం అనేది 376 కేసు పెడతారా? Okay. జగన్ రెడ్డి పెట్టించాడు, ఆయన ప్రభుత్వంలో జరిగింది. తాడేపల్లి మీద ఇక్కడ నిరసన వ్యక్తం చేయడం కొంతమంది వస్తే బృందం జగన్ రెడ్డిని రేప్ చేయడానికి 376 కేసు పెట్టారు సార్. దిక్కుమాలి పోలీసు వ్యవస్థ అంత దిగ్గజార్చాడు వ్యవస్థను. కాబట్టి రెడ్ బుక్, లోకేష్ రెడ్ బుక్ లో అటువంటి దిక్కుమాల ఐఏఎస్, ఐపీఎస్, డిఎస్పీ, సిఐ స్థాయి వ్యక్తులు ఉంటారు. వాళ్ళకి చట్ట విధానాల్లో, చట్ట ప్రక్రియతో, చట్టపరంగా శిక్షలు ఉంటాయి, రైట్. విచారణ జరిగితే మాత్రమే. అంతేగాని మేము శిక్షలు అయితే ఉండదు. శాఖాపరమైన ఉంటాయి, చట్టపరమైన కేసులు పెట్టి ఉంటాయి తప్పితే వీళ్ళు చేసినట్టుగా రౌడీ రాజ్యాంగం ఉండదు, డోర్ డెలివరీలు ఉండవు. ఎందుకు రేప్ చేసేవారంటే వాడు ఏదో వచ్చాడు, అక్కడ ఏమీ అమ్మాయి దగ్గర దొరకపోయినప్పుడు శీలాన్ని తెచ్చుకోవడానికి చెప్పిన హోంమంత్రి లాంటి సమాధానం మాత్రం. రైట్ 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 థ్యాంక్ యూ సో మచ్ అండి శాంతి ప్రసాద్ గారు, చాలా క్లారిటీ ఇచ్చారు. అక్ష సత్య గారు, మీరు కూడా డిబేట్లో పార్టిసిపేట్ చేశారు. ఇద్దరికి కూడా ధన్యవాదాలు. అది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అయితే కోర్టుల్ని నమ్ముకుని పిటిషన్లు వేస్తూ, వరుస పిటిషన్లు వేస్తూ ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. ఒకటి, ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి. టెక్నికల్గా ఆయనకి హోదా రాదు, 10% ఉండాలి, అంటే 18 మంది సభ్యులు ఉండాలి, కానీ 11 మందే ఉన్నారు. ఇవ్వము, రాదు అని తెలిసి కూడా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి గల కారణం కూడా శాంతిప్రసాద్ గారు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయనకి అసెంబ్లీకి వచ్చే ఉద్దేశం లేదు, 164 మందిని ఫేస్ చేసే అవకాశం లేదు, అసెంబ్లీ గేటు తాకనివ్వనని చెప్పి హడావుడి చేసిన పవన్ కళ్యాణ్ని మాట్లాడిన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉంటే మరి ఆయన్ని ఫేస్ చేయడానికి, ముఖ్యంగా స్పీకర్ అయ్యన్న పాత్రని ఫేస్ చేయడానికి ఆయన సిద్ధంగా లేరు అనేది జనసేన వెర్షన్. ఇక భద్రత విషయంలో భద్రత కోరుకుంటూ ఉన్నారు. వాస్తవంగా ఒక మాజీ సీఎంకి ఇవ్వాల్సిన భద్రత కంటే ఎక్కువగానే ఆయనకి ఇస్తూ ఉన్న